పైచిలకు ఎకరాల భూమిని నువ్వు ప్రొక్యూర్ చేసినప్పుడు మరి అదే రైతులకు సంబంధించినటువంటి కంపెన్సేషన్ విషయంలో న్యాయంగానే ఉంటివా? ఇంకా మేమన్నా న్యాయం ఉన్నాం? అట్లాంటి కంప్లైంటే రాలే ఈడ అట్లాంటి కంప్లైంట్ లేదు. మీరు నేర్పించినటువంటి మాటలకు కొద్దిమంది రైతులు అక్కడ కనీసం గ్రామ సభనే జరగకుండా ముంగటనే మరి అటాక్కి మీరు పురుగొల్పినటువంటి దానికి పాపం వాళ్ళు బలి పశువులయ్యారు. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలని పరిరక్షించడమే కాదు, ప్రజలకి సంక్షేమాన్ని అందించడమే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకొని పోవడం మాత్రమే కాదు, కుట్ర చేసే మీలాంటి కుటుంబాలని కటకటాల పాలు చేయడం కూడా ప్రజాప్రభుత్వం నిర్ణయమే. ఇది కూడా మా మేనిఫెస్టోలో ఉంది. నేను చెప్తా ఉన్నా, మీ కుట్రలు ఆది నుంచి అంతం దాకా ఈ 11 నెలల్లో బస్సు నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న జరిగినటువంటి భూసేకరణ దాకా కూడా ప్రతి ఒక్కటి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నావు నువ్వు. నేను నిన్ను సూటిగా రెండు ప్రశ్నలు వేస్తున్నా కేటీఆర్, దీనికి జవాబు చెప్పు మీడియా ముంగడికి వచ్చి. ఈరోజు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు చిట్ చాట్ ఎందుకు చేసిండు అని అంటే డైరెక్ట్ ఎవడన్నా ప్రశ్నలు అయితే రికార్డ్ అవుతుంది కాబట్టి చిట్ చాట్ చేసిండు. ఎవడన్నా ప్రపంచంలో కార్యకర్తతోటి 42 సార్లు మాట్లాడతారా? కేటీఆర్ దీనికి జవాబు చెప్పు. 42 సార్లు సొంత నీ కుటుంబ సభ్యులతో కూడా నువ్వు మాట్లాడు ఫోన్ చేసి ఒకటే రోజులో. దేనికోసం మాట్లాడిర్రు అని అంటే వీళ్ళు పన్నినటువంటి పన్నాగము ప్రతి సెకండు లేకపోతే ప్రతి నిమిషం అక్కడ జరుగుతున్నటువంటిది గ్రౌండ్ రిపోర్ట్ గురించి ఫాలోఅప్ చేసిర్రు. ఎగ్జిక్యూషన్ ఎట్లా అవుతుందో మీరు ఫాలోఅప్ చేసిర్రు. అసలు ఈ పార్టీకి ఈ రాష్ట్రంలోనే టికానా లేకుండా పోయినరు. ఒక్క ఎంపీ సీటు నీకు రాలే, గుండు సున్నా వచ్చినటువంటి నువ్వు పక్క రాష్ట్రంలో నీ పార్టీని ఎవడు గుర్తు కూడా పట్టాడు. అట్లాంటిది కేటీఆర్ నువ్వు ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు? దీనికి జవాబు చెప్పు. నిన్ను ఎవడు గుర్తుపడతాడని చెప్పి నువ్వు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినావు. నీ పార్టీ వేరే రాష్ట్రంలో గిట్ట పోటీ చేస్తుందా, లేకపోతే నీ పార్టీ వేరే రాష్ట్రంలో గిట్ట ఎగ్జిస్టెన్స్లో ఉందా? దేనికోసం పెట్టినావు అంటే పక్క రాష్ట్రాలలో ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనంటే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఏదో అలజడి జరుగుతుంది అనేటటువంటి సందేశం ఇచ్చుకుంటూ ఇక్కడ ప్రభుత్వము పరిపాలన బాలేదని చెప్పి ఈ రాష్ట్రాన్ని కించపరిచేటటువంటి విధంగా తద్వారా పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక దురభిప్రాయం వచ్చేటటువంటి దాంట్లో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించిండు బీజేపీ బి టీం కాబట్టి. మరి ఇదే దాంట్లో గత ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి దాంట్లో విచారణని నువ్వు ఎదుర్కోవాలంటే మరి దానికి సంబంధించినటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్ గవర్నర్ గారి దగ్గర కన్సెంట్ తీసుకోవాలి. ఆ కన్సెంట్కి మరి పోతే ఇప్పటిదాకా కూడా మనకు కన్సెంట్ రాలే. కానీ నువ్వేమో ఢిల్లీ పర్యటన పోయినావు. ఢిల్లీ పర్యటన పోవడంతో మరి ఈడనేమో తెలంగాణ గల్లీలలో భారీ డైలాగులు కొడతావు. ఆడికి పోయి ఏ మంత్రి కాలం ముంగట నువ్వు డైవులు కొడుతున్నావు కూడా మాకు తెలుసు. ఈడ డైలాగులు కొట్టాలి, ఆడ డైవులు కొట్టాలి. నీ అసలు ఫేస్ గదే, నీ రియల్ క్యారెక్టర్ గదే. నీది కానీ నీ అయ్యేది కానీ ఫామ్ హౌస్ల పరిపాలన, సాయంత్రం పూట దావతులు, జూటా మాటలు, అబద్ధపు ప్రచారాలు. ఢిల్లీ దాకా పోయినోడు పోయి ఈడ రేవంత్ రెడ్డి గారి మీద లేకపోతే ఇక్కడ ఏదో జరిగిందంట అమృత్ అంట కేంద్రానికి సంబంధించినటువంటి పథకం గురించి ఏదో కుంభకోణం జరిగిపోయింది, లంబకోణం జరిగిపోయింది అని చెప్పి గాలి మాటలు మాట్లాడుకుంటా నేనేదో అక్కడ మంత్రి గారికి ఫిర్యాదు చేయడానికి పోయినా అన్నాడు. మరి మీరు ఎవరైనా మీడియా మిత్రులు అడిగిరా? ఏ మంత్రి కాడికన్నా పోతే ఎవడైనా ప్రపంచంలో ఇచ్చినటువంటి దాన్ని మీడియాకి మళ్ళీ ఇస్తారు. కేటీఆర్ అసొంటిది ఏదైనా చూపించిండా? ఏ మంత్రిని కలవలే. ఈడ డైలాగులు కొట్టిండు, ఆడిపోయి డైవులు కొట్టిండు. సార్ నన్ను కాపాడరు, మీ కాలు మొక్తా, నన్ను బయటేరు సార్, నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయని ప్రపంచం గుర్తించింది. నేను ఏ కాగితానైనా ఒప్పుకుంటా, అడ్డం దొడ్డం ఇష్టం వచ్చినట్టు మా అయ్య తర్వాత నేనే రాష్ట్రంలో అబద్ధాలు చెప్పగలుగుతా, నాకు ఆ కళ ఉంది. కాబట్టి దానికి వచ్చి ఏమని చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి అని అంటే ఈ రాష్ట్రం అంట, రాష్ట్ర ప్రభుత్వము పక్క రాష్ట్రంలోకి పోయి అంట పేపర్ ప్రకటనలు ఇచ్చిందని చెప్పి ఇట్లా ఒక కాగితం చూపించాడు. అసలు ఇక్కడ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము పక్క రాష్ట్రాలలో ఎట్లాంటి ప్రకటనలు ఇవ్వలేదు. ఆయన చేతిలో పట్టుకున్నటువంటి కాగితం నిజంగానే ఎవరైనా జూమ్ చేసి తర్వాత ఇటు ఒక వీడియో తీస్తే అప్పుడే బట్టలు తీసేటటువంటి నిజం బయటికి వచ్చేది. ఐఎండ్పిఆర్కి సంబంధించినటువంటి యాన్యువల్ బడ్జెట్ పేపర్ని చేతిలో పట్టుకొని పేపర్లు ఆడి ప్రభుత్వము 300 కోట్లతోటి ఇచ్చింది యువన్ సొమ్ము అని చెప్పి మాట్లాడాడు. ₹1 ఆడిచ్చినట్టు చూపిస్తావా కేటీఆర్? ఓపెన్ ఛాలెంజ్ మాట్లాడదాం. ఆయన ఇంకొకటి, నువ్వు కూడా నీ ముఖానికి 10 ఏళ్ళు మంత్రి లెక్కన చేసినావు నీవు కదా,
నువ్వు చూపించేటటువంటి దాంట్లల్లో అధికారికంగా గిట్ట ప్రకటన ఇస్తే మరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సింబల్ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి యాడ్లని ఇక్కడ ఏదో ప్రభుత్వమే ఇచ్చిందనేటటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి చూపించి ఒక అబద్ధాన్ని చెప్పి బీజేపీ మన్ననలు పొంది తద్వారా పక్క రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తూ ఇక్కడ సొంత రాష్ట్రంలో కూడా ప్రజల్ని ముంచుదామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిండు. మేము ఒక్కటే చెప్తున్నాం, రోజు అబద్ధాలు ఆడడం మీకు అలవాటు అయిపోయింది. నిజాలతోటి కౌంటర్లు ఇవ్వటం అనేది మాకు అలవాటు అయిపోయింది. కానీ ఒక్కటి మాత్రం రేపటి నుంచి ముందుకు సాగబోతలేదు మీది. ఏంటిది అని అంటే అన్న బొద్దలు ఆడుకుంటూ అడుగు అన్ని డిఫెన్స్లు ఆడినావు. ఈరోజు నీ ఇంటి గడప దాకా వచ్చింది. అసలు కొడంగల్లో జరిగినటువంటి కథలో కుట్రలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కేటీఆర్ అన్న సంగతి తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. అక్కడ ఉంటున్నటువంటి నియోజకవర్గంలో నీ పార్టీ మాజీ ఎమ్మెల్యేనే ఈరోజు రిమాండ్కి పోయిండు, జైల్లో పడ్డాడు, కటకటాల పాలయ్యాడు. రేపొద్దున నువ్వు కూడా పోబోతున్నావు, బరాబర్ పోతావు. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎప్పుడైనా ప్రజలకి మంచి చేయనికే ప్రతిపక్షం అనేది మీరు కొట్లాడితే స్వాగతిస్తారు. కానీ మీ రాజకీయ పబ్బం గడుపుకోనికే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే మాత్రం తోలు తీస్తారు. నువ్వు అంటున్నావు ఏదో రైతుల కోసం నేను తల ఎత్తుకొని పోతున్నా, నువ్వేంది తల ఎత్తుకొని పోయేది? నీ తల ఎత్తి సర్వసభ్య సమాజానికి చూపిస్తాం. ఇగో చూడుర్రి, ఈ కుట్రదారులు 10 సంవత్సరాలు మనం పీక తిన్నోళ్ళు ప్రతి రంగంలో ఆత్మహత్యలకి నువ్వు చేసిన అభివృద్ధి ఏంది 10 సంవత్సరాలలో? అసలు కట్టిన శ్మశానాలు తప్ప, అంతకుమించి మీరు చేసింది ఏంది? కూలగొట్టిన ప్రాజెక్టులు తప్ప. మీ మోకాలకు కొలువులు ఇచ్చినటువంటి పాపన లేదు. పోనీ అట్లా కూడా కంపేర్ చేద్దామని చెప్పినాం. మేనిఫెస్టోలు నీవు 2014 పెట్టు, 2018 పెట్టు, మాది కేవలం 10 నెలలదే పోలుద్దాం. ఇట్లా తక్కడిపాట్లు వేస్తే నీది తూగుతుందా మాది తూగుతుందా? సరి తూగుతావా కేటీఆర్ మీరు కానీ కేసీఆర్ కానీ మీ పార్టీ కానీ? ఏ ఒక్క మాట మీద నిలబడనటువంటి మీరు ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. కానీ తెలంగాణ ప్రజల జోలికి వచ్చిన, తెలంగాణ ప్రజల బ్రతుకులతో ఆడుకోవాలని చెప్పి చూసిన మీ కుట్రలతోటి యువత జీవితాలని శిథిలం చేసేటటువంటి యొక్క రాజకీయాలు చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. యువతకు కూడా నా యొక్క విజ్ఞప్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఆడెప్పుడన్నా ఈ బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అని అంటే బండ్లలో పెట్రోల్ పోపిస్తామనంటే పొన్రి పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి కొనరి. ఎందుకు అని అంటే ప్రోగ్రామ్కి పోయిన తర్వాత పెట్రోల్ అనేది బాటిళ్ళల్లో చూపించే అలవాటు ఉంది వీళ్ళకి. పెట్రోల్ అనేది బాటిళ్ళల్లో చూపిస్తారు. కానీ నేను యువతకి ఇచ్చేటటువంటి పిలుపు ఏంటిది అని అంటే ఈసారి పెట్రోల్ బాటిల్ ఏమో వాళ్ళ చేతుల్లో పెట్టురి, అగ్గిపెట్టనేమో మీ చేతిలో పెట్టుకోరి. అప్పుడు నీకు కిలోమీటర్ దగ్గరలో ఎవడన్నా కనిపిస్తాడేమో మీరు కూడా చూడరి. దయచేసి అమాయకుల లెక్క వాళ్ళు చెప్పినటువంటి అన్ని మాటలు నమ్మి వాళ్ళ కుట్రల్లో వాళ్ళ వలల్లో మనం గిట్ట పడితే శిథిలమయ్యేటటువంటివి అమాయకుల బతుకులు మాత్రమే. వాళ్ళకు ఎట్లాంటి సెంటిమెంట్స్ ఉండవు. మనుషుల ప్రాణం అంటే విలువే ఉండదు. రైతుల గురించి ఇంత పొడుగు మాట్లాడుతుండు. బేడీ లేచినటువంటి చరిత్ర, కుప్పల మీద చచ్చిపోతే కనీసం పలకరించినటువంటి చరిత్ర, ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే పసిపిల్లల దాకా చచ్చిపోతుంటే ఏ రోజు పోయి పరామర్శించినటువంటి చీకటి చరిత్ర. మీరు ఈరోజు వచ్చి ప్రజల గురించి ఏదో మేలు చేస్తామని చెప్పి మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. ప్రజలు నమ్మరు కాబట్టి, ప్రజలలో వస్తలేదు కాబట్టి నీ సొంత కార్యకర్తలతో, నీ సొంత పేడ్ మీడియాతో, నీ సొంత పేడ్ కార్యకర్తలతో ఈరోజు నీ పబ్బం గడుపుకుంటున్నావు. ఎక్కువ రోజులు ఏం సాగవు. నువ్వు చేస్తున్నటువంటి అన్ని కుట్రలు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటటువంటి భాష నోరు అదుపులో పెట్టుకోండి. మేము మావులను కూడా చాలా వరకు కూడా రోజు కంట్రోల్ చేస్తూనే ఉన్నాం. వద్దు అవతలోళ్ళకి బుద్ధి లేదేమో కానీ మనం వద్దు. ఎందుకంటే తెలంగాణలో ఒక మంచి వాతావరణం రావాలి అనంటే మీ బుద్ధి మారేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత మా సొంత కార్యకర్తలను ఆపేటటువంటి శక్తి మాకు కూడా ఉండదు. తర్వాత మీ ఇష్టం. తెలంగాణ ప్రజల్లో మీకు ఆమోద ముద్ర ఉందని మీరు అనుకుంటారు. కానీ మీకు ది ఎండ్ బోర్డ్ ఎప్పుడో వేసేసారన్న సంగతి పార్లమెంట్ ఎన్నికల్లోనే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇంకొకసారి ఇట్లాంటి కుట్రలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటాము అని అనుకుంటే మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు కేటీఆర్. ఖబర్దార్.